హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు సండే కదండి, హ్యాపీ సండే మీ అందరికీ. ఎలా ఉంది మీ ఏరియాలో క్లైమేట్? మాకైతే ఇక్కడ బాగా చల్లగాలు వేస్తున్నాయండి. రోజు ఎర్లీ మార్నింగ్ డోర్ తీయగానే ఎండ వచ్చేది, చలి వేసిన. ఈరోజు అయితే మధ్యాహ్నం అయిపోయినా సరే ఎండ రాలేదు. చాలా చల్లగా ఉంది క్లైమేట్ చూడటానికి. సరే ఫ్రెండ్స్, ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు? మేమైతే ఇడ్లీ చేసుకున్నాం, దోశలు వేసుకున్నాం, అందులోకి పల్లి చట్నీ చేసుకున్నాం. ఇంకా రైస్ కడిగి పెట్టాను. సండే కదా, కొంచెం లేట్గా పనులన్నీ అవుతున్నాయి అన్నమాట. స్లోగా పిల్లలతో పని అవుతుంది కదా. అయితే కర్రీకి అయితే చికెన్ తేలేదు మా వారు, ఎక్కువ ఫిష్ తెస్తున్నారు. లాస్ట్ వీక్ కూడా ఫిష్ తెచ్చారు, పిల్లలకి ఫిష్ పెంచేది చికెన్ కంటే అని. ఇంకా మాదైతే ఈరోజు ఫిష్. కొన్ని మొక్కలు అయితే లాస్ట్ వీక్, మొన్న ఒకసారి 3 days క్రితం వీడియో పెట్టాను కదా, ఫిష్ ఫ్రై పిల్లలు ఇష్టంగా తిన్నారని. అది మళ్ళీ కొన్ని మొక్కలు వాళ్ళ కోసం ఫ్రై చేశాను. ఫిష్ పిల్లలకి పెట్టాలంటే చాలా ఓపికగా పెట్టాలండి, చాలా టైం పడుతుంది. పిల్లలేమో పెట్టు అంటారు, కంగారుగా పెట్టామా ఇంకా అంతే. ముళ్ళు ఉంటాయి కదా, కొంచెం కొంచెం చూసుకుని పెడతాం మనమేమో. దానివల్ల కొంచెం విసుగ్గా అనిపిస్తుంది, కానీ పిల్లలు తింటున్నారు కదా సర్లే అని. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఈ గాలి చూస్తుంటే క్లైమేట్ ఏదో వర్షం వచ్చినట్లుగా, చిన్న తుఫాన్ ఏమన్నా వస్తుందేమో అన్న ఫీలింగ్ వస్తుందండి. బాగా గాలులు అవి వస్తున్నాయి, చల్లగానే మబ్బుగా ఉంది బాగా. మా ఇంటి ముందు పని జరుగుతుంది, సిమెంట్ పని. ఈవేళ క్లైమేట్ ఏమో ఇలా ఉంది, బయటకు వెళ్ళడానికి కూడా లేదు దారి. చేపల పులుసులో ఉప్పు సరిపోయిందా లేదని నాకు చేతిలో వేసుకొని చూస్తే సరిగ్గా తెలియదండి. అందుకే కొంచెం రైస్ తీసుకుని అందులో కొంచెం వేడివేడి చేపల పులుసు వేసుకొని టేస్ట్ చేశాను. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ తెలుస్తాయి. చేతిలో అయితే సరిపోయినట్టే ఉంటుంది, రైస్లోకి చప్పగా ఉంటుంది కదా కలుపుకునేటప్పుడు. అందుకని రైస్లో వేసుకొని చూస్తాను నేను కర్రీస్. మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా? తప్పుగా అనుకోకండి, అది ఉప్పు పర్ఫెక్ట్గా తెలుస్తుందని నేను అలా చూస్తాను అంతే. మా వీడియోస్ ఏమన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.